బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కొంప ముంచాడట. గులాబీ నేతలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఒక ఆసక్తికర సన్నివేశానికి తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారింది. T20 క్రికెట్ మ్యాచ్కు తీసిపోని మలుపులు అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏం ప్లాన్ చేసుకొని వచ్చారో కానీ హరీష్ రావు అధికార పక్షానికి పగలే చుక్కలు చూపించేలా మంత్రి పొంగులేటి కుటుంబం మైనింగ్ వ్యవహారం మీద ఘాటైన వాదనను వినిపించారు. ఉత్తమాటలు కాదు, ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆయన పలు డాక్యుమెంట్లు చూపిస్తూ తన పదునైన వాదనను వినిపించడం మొదలుపెట్టారు. సభలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎవరూ కూడా హరీష్ రావు వాదనకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేని పరిస్థితి. ఇటీవలి కాలంలో విపక్ష నేత వాదనకు అధికార పక్షం ఇంతలా తేలిపోవటం కళ్ళ ముందే విపక్ష ఆధిక్యతకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ మంత్రి పొంగులేటికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లుగా కనిపించింది. దాదాపుగా గంటన్నరకు పైగా సాగిన ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టిన 10 నిమిషాలకు సీన్ మారిపోయింది. అప్పటి వరకు హరీష్ రావు వాదనకు తిరుగు లేదన్నట్లుగా సాగిన దానికి భిన్నంగా సీఎం రేవంత్ ఎదురుదాడి మొదలైంది. మంత్రి పొంగులేటి ఒక్కరి అంశాన్నే హరీష్ రావు నమ్ముకొని సభలోకి రావడం, అందుకు భిన్నంగా సీఎం రేవంత్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ వ్యవహారంలో ఎంతమంది గులాబీ నేతల పాత్ర ఉందన్న విషయాన్ని చెప్పేలా తన వాదనను వినిపించారు. అప్పటికప్పుడు బీఆర్ఎస్కు చెందిన నేతలు, వారికి ఉన్న మైనింగ్ సంస్థల పేర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమయ్యేలా సీఎం తన వాదనను వినిపించారు. అప్పటి వరకు దాడి చేయటం హరీష్ వంతు. ఆ మాటల దెబ్బలకు కాచుకునే ఆత్మరక్షణ విధానాన్ని కాంగ్రెస్ మంత్రులు అనుసరిస్తే సీఎం రేవంత్ పుణ్యమా అని ఎదురు దాడి ముఖ్యమంత్రిది అయితే ఆత్మరక్షణలోకి హరీష్ రావు అండుకో వెళ్ళారు. అధికార పక్షానికి దెబ్బతీయడమే లక్ష్యంగా మొదలైన హరీష్ వాదన చివరకు తమకే భారీ దెబ్బగా మారటాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో చేశావేంటి హరీషా అంటూ బీఆర్ఎస్ నేతలు గుసగుసలు ఇప్పుడు ఆ పార్టీలో కొత్త చర్చకు తెరతీశాయి. ఇదంతా చూసిన ఒక సీనియర్ బీఆర్ఎస్ నేత తన సన్నిహితులతో చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ను ఎప్పుడైతే మా వాళ్ళు తక్కువగా అంచనా వేయడం మానేస్తారో అప్పుడు మార్పు వస్తుంది. అలా జరగనంత కాలం మాకు ఇలాంటి దిమ్మ తిరిగే దెబ్బలు, షాకులు తప్పవు. నిజమే కదా. ప్రత్యర్థిని చులకన చేయడం, చిన్నోడిలా భావించే తీరును కేటీఆర్, హరీష్ రావులు ఎప్పుడు మార్చుకుంటారో వేచి చూద్దాం.